అంతోనివారా విశుద్ధ వినీలాత్మ ఆపద్బాంధవా అంతోనివారా చిన్నారేసును మైమరపించిన మహిమాత్ముడా అంతోనివారా సదా చేతుమయ్య సంతస ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగము సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం సదా చేతుమయ్య ప్రణామము సదా వినిపింతుమయ్య హృదయ సరాగం రోగాలతో వస్తులేమితో అశ్రువులతో పస్తులతో మేముండగా స్వాగత సుమాంజలి దియే సుస్వాగత సుమాంజలి स्वागत सुमांजलि दिए
సుమాంజలిదే సర్వలోక పాలకా తండ్రి దేవా వందనం నిత్య జీవ మార్గమా యేసు దేవా వందనం నిరతము నడిపించు ఆత్మదేవా వందనం ఎనలేని వరములనిచ్చు త్రిత్వైక దేవా కురిపించు నీ పరిశుద్ధ దీవెనలు నీ పరిశుద్ధ దీవెనలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా ఆత్మానుసారము జీవించగా త్వరపడి రండి ప్రియ సంగమా ఆత్మానుసారము జీవించగా త్వరపడి రండి ప్రియ సంగమా పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా మనుగాని పాపము భరించగా శ్రీయేసు మనిషిగా అరుదించెను మనుజాని పాపము హరించగా శ్రీయేసు మనిషిగా అరుదించెను కలువరి గిరిలో బలియాగముతో కలువరి గిరిలో బలియాగముతో మనలను దేవుని దరి చేర్చెను మనులను దేవుని దరి చేర్చెను దరి చేర్చెను దరి చేర్చెను పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం పరవశించిన హృదయముతో ధూపదీప పుష్పాంజలితో దేవాది దేవుని స్తుతించెదం జగమేలు దేవుని ప్రణుతించగా యేసయ్య ప్రేమను కొనియాడగా. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అద్భుతాల అంతోని వారి భక్తులారా, ఈ చల్లని సాయం వేళ మనందరం కూడా ఈ పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర ప్రాంగణములో మన దేవాలయ 36వ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకోవడానికి, పునీత అంతోని వారి పండుగను వైభవంగా జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. పిల్లరా, గత 5 వారాలుగా మనము పునీత అంతోని వారి పేరిట ఇక్కడ సమావేశమై మన ప్రత్యేక తలంపుల కోసం ఆ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ కరుణామయుడైన దేవుని మనం అర్థించి ఉన్నాం. ఈ రోజున పునీత అంతోని వారి పండుగ రోజున
మన పూజ్య పీఠాధిపతులు మహాగణత వహించిన చిన్నాబత్తెని భాగ్యయ్య తండ్రి గారు, అదేవిధంగా మన మేత్రాసన గురువులతో కలిసి ఇతర సభల గురువులతో కలిసి ఈ వార్షికోత్సవ దివ్యబలి పూజను ఆరంభించబోతూ ఉండగా, పిల్లరా, మనము ఏ ఉద్దేశము చేతనైతే ఇక్కడ సమావేశమై ఉన్నామో అనేక గ్రామాల నుండి, అనేక ప్రాంతాల నుండి, వివిధ రకములైనటువంటి మనవులతో, ఉద్దేశాలతో ఇదిగో ఈ పండుగలో మనందరం కూడా పాల్గొనడానికి వచ్చి ఉన్నాం. మనందరం కూడా భక్తియుతంగా ఈ దేవబలి పూజలో మేర మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో మనం ఆ భగవంతుని ప్రార్థించుదాం. ఇప్పటి వరకు చదవబడినటువంటి పూజాబలి ఉద్దేశాల కోసం, అదేవిధంగా చదవబడబోతూ ఉన్నటువంటి పూజాబలి ఉద్దేశాల కోసం, మరి ముఖ్యంగా మన వ్యక్తిగత తలంపుల కోసం, కుటుంబ అవసరాల కోసం పునీత్ అంతోని వారిని అర్థించుదాం. మరి ముఖ్యంగా ఈ వారములో పాఠశాలలు పునఃప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా కళాశాలలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మన కుటుంబాలలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతి యువకులు మరలా తిరిగి కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళబోతున్నటువంటి తరుణంలో, మరలా ఉపాధ్యాయులు ఒక క్రొత్త విద్యా సంవత్సరం కోసమై సమాయత్తమవుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ బిడ్డలందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అంతేకాదు, మరి ముఖ్యంగా రైతులు మరొక క్రొత్త సంవత్సరం కోసమై ఆకాశము వంక చూస్తూ ఏరువాక సాగించాలి అని వారు ప్రయత్నాలు సాగించుచూ ఉండగా, మరి ఆ వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిని సాధించేలా సకాలంలో వర్షాలు కురిసి రైతులందరినీ భగవంతుడు ఆశీర్వదించాలి అని, వారు విత్తబోయేటువంటి విత్తనము నూరంతల ఫలితాన్ని ఆ రైతులకు ఇవ్వాలి అని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో రైతుల కోసం, అదేవిధంగా విద్యార్థుల కోసం, ప్రత్యేకంగా మనందరి భక్తుల మనవుల కోసం ఈ పూజా బలిని అర్పించవలసిందిగా పూజ్య పీఠాధిపతులను, అదేవిధంగా నా సోదర గురువులను నేను అర్థిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ విజీస్, ఫాదర్ బాలస్వామి, ఫాదర్ మరీదాస్ మరియు ఫాదర్ చిన్నశౌరెడ్డి, ఇక్కడ అంతోని వారి ష్రైన్ యొక్క రెక్టర్, మరియు ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ఈనాడు మనం పాదువాపురి అంతోని వారి పండుగను గొప్పగా చేసుకుంటూ ఉన్నాం. ప్రతి మంగళవారం ఒక రకంగా, మరి ఈరోజు ఇంకొక రకంగా అన్నీ మరి బిల్డింగులు వెలుగుతున్నాయి, ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ సందడి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి పునీత అంతోని వారి పండుగ అని అంటే ఎంతోమందికి, ప్రపంచంలో చాలామందికి ఇష్టం. పునీత అంతోని వారికి స్నేహితులు ఎక్కువ. ఆయన ఎక్కడో పుట్టినా కానీ ప్రపంచం అంతటా కూడా ఆయనకు సోదరులు, సోదరీమణులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. అందుకే ఆయన పండుగ ఎక్కడ చేసినా తండోపతండాలుగా జనం వస్తూ ఉంటారు ప్రార్థించుకోవడానికి, మేలులు పొందడానికి. అంతోని వారి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. అంతోని వారి జీవితం దేవుని ప్రేరణతో నిండి ఉన్నటువంటి జీవితం. దేవుని ఆశీర్వాదాలు ఆయనకు నిండుగా లభించినటువంటి జీవితం. బైబిల్ గ్రంథ సారాంశాన్ని ఆయన తెలుసుకొని ఆచరిస్తూ ఆనందిస్తూ ఆ భక్తిలో పెరిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే పునీత పాదువాపురి అంతోని వారు
ఒక క్రైస్తవుడిగా మారడమే కాకుండా, ఒక క్రీస్తుకు సాక్షిగా మారడమే కాకుండా, క్రీస్తు ప్రభువుకి ఒక యాజకుడిగా కూడా ఆయన అభిషేకాన్ని పొందాడు. యాజకుడిగా అభిషేకం పొందడమే మాత్రమే కాదు, అటు తర్వాత ఆయన మరి వేదానికి పండితుడిగా, వేద పండితుడు, వేదాన్ని బోధించేటువంటి వాడు, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడు, నేర్చుకున్నటువంటి వాడు, క్రీస్తు ప్రభు ఎవరో పరిపూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు పునీత అంతోని వారు. అందుకే ఈనాడు మనం ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. ఈ పండుగ గొప్పగా మనం చేసుకోవడానికి, గొప్పగా చేసుకోవాలి అని అంటే మన మనసులో కూడా, మన హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలి. మన మనసులో కూడా కల్మషం లేనటువంటి జీవితం ఉండాలి. మన హృదయంలో కూడా శుద్ధి ఉండాలి, హృదయ పరిశుద్ధత ఉండాలి, మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు హృదయం మాదిరిగే దివ్యమైనటువంటి హృదయం. ఆయన స్వభావాలు, 2 స్వభావాలు కలిగి మరి ఎంతో చక్కనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి ఆ ప్రభు, మరి ఆ ప్రభువు యొక్క హృదయాన్ని పరిపూర్తిగా అర్థం చేసుకున్నటువంటి పునీత అంతోని వారు, మరి వారు కూడా ఆ ప్రభు అనుసరణలో మరి ఎంతో మరి ముందున్నటువంటి వాడు, మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి వాడు. అటువంటి భక్తుని, అటువంటి యాజకుని, అటువంటి శ్రీసభ పండితుడిని మనం ఈనాడు మరి స్మరించుకుంటూ ఉన్నాము, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. పునీత అంతోని వారి ద్వారా మన యొక్క కుటుంబ అవసరాలను ఆ ప్రభు పాదాల చెంత ఉంచడానికి మరి మనం ప్రయాసపడదాం. మన కోరికలు ఈడేర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి మనం భక్తియుతముగా పాల్గొని ఆ దీవెనలు పొందడానికి మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకముగా మనం ప్రార్థించుకుందాం. మనం చేసిన తప్పులు మన్నించమని ప్రభుని ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువా పుర్యంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో
అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత సంకటములను నీ ఆదరణను పొంద మాపై కృప చూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువు అయిన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరము గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించువారు స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకున్న నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో చెడ్డలు వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయా. చెడ్డలు వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించనేర్పుమయా. నీతిమంతులను కనిపెట్టువాడా, నీతిమంతులను కనిపెట్టువాడా, నిందారహితముగా జీవింతును, నిందారహితముగా జీవింతుము. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో
జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. మేము ఆధ్యాత్మిక సంపద గలవారమైనను మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రలమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేమెప్పుడును ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. సర్వదా మా భౌతిక శరీరములలో యేసు మరణమును మోయిచుందుము. ఏలైనా ఆయన జీవము మన శరీరముల యందే ప్రదర్శింపబడును కదా. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దీని అర్థము. నేను విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపు ఆత్మ మా యందును కలదు. కనుకనే మేమును విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసుతో పాటు మమ్మను కూడా లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇదంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీతలు కాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 9 వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పండు, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు చాలెనైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచటయున్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించునప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచట రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, స్నేహితులారా, ఈనాడు మనం పునీత పాదువాపురి అంతోని వారి పండుగను ఎంతో గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భంలో మనం భక్తియుతముగా ప్రార్థనలు జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క పుణ్యక్షేత్రము అద్భుతాలు జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం, ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, ఒక అపురూపమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మనం పాదువాపురి అంతోని వారి ద్వారా ఆయనతో కలిసి దేవుని మనవి పొందడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి, ఆయన దీవెనలు అందుకోవడానికి ఎన్నెన్నో కోరికలతో
మనం ఇక్కడకు ఇచ్చేసి ఉన్నాం. ఆ కోరికలన్నీ కూడా ఈనాడు ఆ ప్రభు పాదాల చెంత ఉంచి అంతోని వారి ద్వారా ఒక రికమెండేషన్, మనం ఇక్కడ ఆఫీసుకు కానీ ఎక్కడైనా వెళ్ళాలి అని అంటే ఒక రికమెండేషన్ కావాలి. ఒక గొప్ప వాళ్ళ రికమెండేషన్, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి రికమెండేషన్, లేదా ఒక సుపీరియర్ రికమెండేషన్, లేదా ఒక బిషప్ గారి రికమెండేషన్. ఈ విధముగా ఒక రికమెండేషన్తో మనము మన ఆఫీసుల్లో వేరే దేశాల్లో పనిచేయడానికి అవసరమై ఉంటుంది. ఆ విధముగానే ఈనాడు మనందరి కోరికలను తీర్చడానికి మనకి మరి ఈ రికమెండేషన్ లెటర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పునీత పాదువాపురి అంతోని వారు. ఆ పునీత పాదువాపురి అంతోని వారు ఆయన వ్రాసి ఇచ్చినటువంటి రికమెండేషన్ అంత బాగా పనిచేస్తుందా అని అంటే మరి ప్రార్థించి చూడు. 9 మంగళవారాలు ప్రార్థించి చూడు. ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి ఆయనను అర్థించి చూడు, అడిగి చూడు. నీ ప్రార్థనలో ఆయనను భక్తితో హృదయపూర్వకముగా మరి అడిగితే తప్పక ఆయన యొక్క మరి ఆశీర్వాదం, ఆయన యొక్క రికమెండేషన్ పనిచేస్తూ ఉంది అని చెప్పక తప్పదు. ఈ మధ్యనే నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా అంతోని వారి రికమెండేషన్ ఒకటి అడిగాను. ఆ అంతోని వారి రికమెండేషన్ ఏంటి అని అంటే, మొన్న ఒక నెల క్రితం బెంగళూరులో ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడే మీటింగ్ అయిపోయింది. వెంటనే మాట్లాడుతూ మరి అందరం ఆ రూమ్లోకి వచ్చి సర్దుకొని మరి ఇంటికి వచ్చేసి నేను నా డైరీని అక్కడే మర్చిపోయి వచ్చి నేను ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను. మా సెక్రటరీని కూడా కొంచెం గట్టిగా, నేను ఇక్కడే పెట్టే కదా, ఏం చేసావు నా డైరీ అని ఆయన కూడా గట్టిగా మందలించాను. ఇక్కడే కాదు, మరి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో అక్కడ దిగానో అక్కడ ఎవరు కలిసారో వాళ్ళని కూడా తిట్టడం మొదలుపెట్టాను. ఈ విధముగా బీపీ పెరిగి ఆ బీపీ కొంచెం మరి 120 పోయి 80 ఉండాల్సింది, అది 150 పోయి మరి 110కు వచ్చింది. ఈ విధమైనటువంటి బీపీ సందర్భంలో ఆ పునీత అంతోని వారిని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించడం జరిగింది. పునీత అంతోని వారా, మరి పోయినటువంటి వస్తువులు ఇస్తాను అని అన్నారు. నా డైరీ పోయింది, డైరీలో ప్రోగ్రామ్స్ అన్నీ రాసుకున్నాను, నాకు దొరకడం లేదు, ఒక ఆలోచన ఇవ్వవా అని అడిగితే ఆయన వెంటనే సమాధానం చెప్పావు. నువ్వు ఇక్కడ ఎందుకు వెతుకుతూ ఉన్నావు, ఎక్కడ బెంగళూరులో మర్చిపోయాని వెంటనే చెప్పేశాడు. కాబట్టి రికమెండేషన్ తప్పకుండా పనిచేస్తుంది. నాకు ఆ విధముగా మరి పునీత అంతోని వారు చెప్పడం వల్ల కరెక్ట్గా నేను ఎక్కడైతే ఉంది అని వాళ్ళకు ఫోన్ చేసి చెప్పానో అక్కడే ఉంది. ఆ ఉన్నటువంటి ఆ డైరీని మళ్ళీ వాళ్ళు పోస్ట్లో పంపించారు అని. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, రికమెండేషన్, ఎవరి రికమెండేషన్? మీ సుపీరియర్ది పనికిరాదు. ఎవరి రికమెండేషన్? బిషప్ గారిది కూడా పనికిరాదు. మరి ఎవరిది పనికి వస్తూ ఉంది అని అంటే పునీత అంతోని వారిది. మరి ఆయన్ని ఏ విధముగా కలుసుకోవాలి అని అంటే ప్రార్థన ద్వారా కలుసుకోవాలి. ఈ యొక్క మరి నగరం పాలెంకు వచ్చి నగరం పాలెం ఈ స్థలంలో, ఈ పుణ్యక్షేత్రంలో, ఈ క్షేత్రంలో ఆయనను అడగాలి, ఆయన ద్వారా వెళ్ళాలి. మీకు ఎన్నో కోరికలు మీకు ఉన్నాయి, ఆ కోరికలని దేవుడు తీర్చాలి అని అంటే పునీత అంతోని వారిని భక్తి వ్యక్తపరుచుకొని ఆయనకు తెలియజేసుకొని దానికోసమే మరి కొన్ని వారాలు ప్రార్థించినట్లయితే తప్పక ఆయన మనకు దయచేస్తాడు. అటువంటి గొప్ప సంపద ఆయనలో ఉంది, అటువంటి గొప్ప శక్తి ఆయనలో ఉంది, అటువంటి ఇతరులకు సహాయపడాలి అన్నటువంటి మనస్సు ఆయనలో ఎంతగానో ఉంది. అదే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చదువుకున్నటువంటి
పట్టణాలన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి విషయమే. యెషయా గ్రంథములు మనం విన్నాం. 61వ అధ్యాయంలో ప్రవక్తకు ఇచ్చినటువంటి పని ఏంటో మనం అక్కడ చూసాం. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించాడు, ప్రవక్తను దీవించాడు, పిలుచుకుని తన యాజక పదవికి, తన యొక్క మిషన్కు ఆయనను మలుచుకున్నాడు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించాడు, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడం. ఆయన అభిషేకించాడు ఎందుకు అని అంటే పేదలకు ఈ సువార్తను అందించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఆ దేవుని వాక్యం ఏమి చెబుతుందో ప్రజలకు బోధించాలి, పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, హృదయ వేదనలు ఉండేటువంటి వారిని దృఢపరచుటకు, చెరలోనున్నటువంటి వారికి విడుదలయ్యును, బందీలను విముక్తులను గావించడం, మరి ప్రకటించుటకును, ఆయన విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అని యెషయా తన యొక్క గ్రంథంలో ఎంతో చక్కగా ఆయన క్రీస్తు ప్రభుని గురించి ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కూడా అభిషిక్తుడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నటువంటి ఆయన ఈ పనికి, ఏ పనికి అని అంటే ఇదిగో పేదలకు శుభవార్త అందించడానికి, హృదయ వేదనలు ఉండేటువంటి వాళ్ళకి మరి ఆ వేదన నుండి వారిని విముక్తి పొందేటువంటి విధముగా చేయడం, చెరసాలలో బంధింపబడినటువంటి వాళ్ళని, ఏ చెరసాలలో బంధింపబడడం అని అంటే పిశాచి చెరసాలలో బంధింపబడినటువంటి మనం బయటకు రావాలి. ఆ విధముగా రావాలి అని అంటే దైవ శక్తి మనకు అవసరం, ఆత్మ అభిషేకం మనకు అవసరం. దేవుడు మనను దీవించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఆధ్యాత్మిక శక్తిని మనం పొందాలి. ఆ శక్తిని పొందాలి అని అంటే మరి ఒక పునీతుని ద్వారా మనం ప్రార్థనలు సెలుపుకోవాలి. ప్రభు అనుగ్రహ వత్సరమును గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అనుగ్రహ వత్సరం, ఆయన పాపిని శిక్షించడానికి కాదు వచ్చింది, ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు, కాపాడడానికి. మారు మనస్సు పొంది ప్రభువు యొక్క శిష్యుడుగా మారడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నేను తప్పిపోయినటువంటి గొర్రెలను వెదకి రక్షించడానికి, పాపంలో పడినటువంటి వాళ్ళని పాప మన్నింపు ఇచ్చి నా దయలో వాళ్ళు మునిగిపోయేటువంటి విధముగా మార్చి అటు తర్వాత నా బిడ్డగా మార్చుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవుని బిడ్డగా మార్చుకోవడానికి వచ్చాను, దేవుని యొక్క శిష్యునిగా మార్చుకోవడానికి వచ్చాను. అందుకే ఆ విధముగా మనల్ని పిలుచుకున్నటువంటి ప్రభు తన శక్తిని మనకు దయచేస్తాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, శిక్షించడు. అటువంటి గొప్ప మనస్సు ఉన్నటువంటి ప్రభు మన యొక్క యేసు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను అని మనకు తెలియజేస్తున్నాడు. అనగా యెషయా ప్రవక్తను పిలుచుకుని ఆయనకు అప్పచెప్పినటువంటి పని అది. ఆయన తోడుగా ఉన్నాడు, జీవితంలో ఆయనకు తోడుగా ఉంటాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన పని ఏంటి అని అంటే ఇదిగో మనం ఇప్పుడు ఈ 2 వచనాల్లో చదువుకున్నటువంటి ఆ పని మనం కూడా చేయాలి అన్నటువంటిది యెషయా తన గ్రంథంలో ఎంతో చక్కగా వ్రాసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి 2వ పట్టణంలో కూడా కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలో 2వ లేఖలో 4వ అధ్యాయంలో మనం విన్నాం. 7వ వచనం నుండి మనం చదవడం విన్నాం. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్ర వంటి వాళ్ళమే. అనగా మట్టి పాత్రల్లో ఆధ్యాత్మిక సంపద, నిధి దాచిపెట్టాడు దేవుడు. మట్టి పాత్ర లాంటి మనుషుల్లో ఈ ఆధ్యాత్మిక సంపదను దాచిపెట్టాడు. క్రింద పడితే పగిలిపోతుంది, జారిపోతే పగిలిపోతుంది. ఆ విధముగా మట్టి పాత్ర అయినా ఒక విలువైనటువంటి శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, అనుగ్రహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆత్మశక్తిని
నాకు ఇచ్చి నాకు ఆత్మలో మరి ఆత్మతో నన్ను నింపాడు. నేను మట్టి పాత్రనే. ప్రతి క్షణం ప్రతి నిత్యం నేను తప్పులు చేస్తూ ఉండేటువంటి వాడినే. ఈ బలహీనమైనటువంటి పాత్ర, ఈ మట్టి పాత్ర జారి క్రింద పడితే ఒక్కలైపోతుంది. ఆ విధముగా ఉన్నటువంటి నన్ను ఆయన పిలుచుకొని మలుచుకొని మరి తనకు అనుకూలముగా చేసుకొని దేవుని యొక్క వాక్కును, ఈ అమూల్యమైనటువంటి ఈ విలువైనటువంటి నిధిని అందరికీ పంచడానికి ఆయన నన్ను పిలిచాడు అన్నటువంటిది పునీత పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలు ఎంతో చక్కగా వారికి బోధిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. మేము మట్టి పాత్ర వంటి వారమే. ఎలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ఆ శక్తి వీళ్ళలో లేదు, కానీ దేవుడే వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణచివేయబడలేదు. ఆ కష్టాలు వాళ్ళని ఏ విధముగా అణచివేయలేవు, ఏనాడు కూడా అణచివేయలేదు. అందుకే కష్టపడ్డాము. దేనికోసం కష్టపడ్డాము అని అంటే అదిగో ప్రభు కోసం కష్టపడ్డాం, నిజమైనటువంటి దేవుని కోసం, ఈ అనుగ్రహ సంపత్తి దయచేసేటువంటి ప్రభువు కోసం, ఆయన మరి వాక్యాన్ని అందించడం కోసం మేము ఎన్నో కష్టాలు, అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొన్నను, అణచివేయబడలేదు. మనం పొలంలో విత్తనాలు వేస్తే ఆ మొక్కలు పెరగక ముందే ఈనాడు గడ్డి మొక్కలు పెరిగి అణచివేస్తున్నాయి. ఆ విధముగానే వదిలివేస్తే మరి ఆ మొక్కలు ఈ యొక్క గడ్డి మొక్కల వల్ల అణచివేయబడుతూ ఉన్నాయి. ఆ గడ్డి మొక్కలను తీసివేస్తే తప్ప ఆ చెట్టు, ఆ మొక్క, ఆ ప్రతి గింజతో మరి పైకి వచ్చినటువంటి ఆ యొక్క మొక్క ఎదగదు. ఆ విధముగానే గడ్డిలో కలిసిపోతుంది. ఆ విధముగా అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను మరి నిస్పృహ మాత్రము కలగలేదు. మాలో కూడా సందేహాలు కలిగాయి ఎన్నో. నిజముగా ప్రభువు, నిజముగా ఆయన దేవుని యొక్క కుమారుడేనా, నిజముగా ఆయన క్రీస్తు ప్రభువేనా, నిజముగా దైవ కుమారుడేనా అన్నటువంటి సందేహాలు మాకు ఎన్నో కలిగాయి. అయినా కానీ మేము వాటినన్నిటినీ తీసివేసుకొని మీకు శక్తిని పొంది నిజముగా దేవుడే అన్నటువంటి దానిని మేము ప్రకటించుకున్నాం. మేము ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం. అణచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము మాకు కలుగలేదు. నిస్పృహ ఈనాడు కూడా మాలో రాలేదు అని. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు అన్నటువంటిది కూడా చెబుతున్నాడు. హింసించారు ఎన్నోసార్లు. యేసు ప్రభు యొక్క శిష్యులు అందరికి కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరికి కూడా వాళ్ళు చంపబడినారు. ఈ విధముగా మరి వాళ్ళు వెనకంజ వేయలేదు. వాళ్ళు ముందు వాళ్ళ యొక్క ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు, ప్రభువుకి జీవితాన్ని అర్పించుకున్నారు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు, పడద్రోయబడినను తీవ్రముగు గాయములు తగిలినను మేము నశించిపోలేదు, కృషించిపోలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయిచున్నాము అని పునీత పౌలు ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. కేవలం మట్టి పాత్రతో పోల్చినటువంటి ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడు. పునీత పౌలు ఎన్నో లేఖలు రాసి సంఘాలను పటిష్టపరిచాడు. క్రీస్తు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని రెండింటిని గురించి ఆయన ఎంతో చక్కగా ప్రజలకు బోధించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవ శక్తిని గురించి అద్భుతాల ద్వారా ప్రకటించాడు. విశ్వాస సంగ్రహము పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సుల అధికారంకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపణ కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, విశ్వాసము లేని జీవితము వ్యర్థము అని, ప్రేమ లేని జీవితము వ్యర్థము అని, క్రీస్తు లేని జీవితము వ్యర్థము అని ఈనాటి సందేశములో చక్కగా అపోస్తలిక వారసులైనటువంటి పీఠాధిపతుల ద్వారా మనము విన్నాం. పునీత అంతోని వారిని ఉదహరిస్తూ ఎంతో చక్కని సందేశాన్ని ఆ పవిత్రాత్మ దేవుడు మనకు అనుగ్రహించగా, మనందరం కూడా చప్పట్లు కొడుతూ ఆ సందేశాన్ని మన హృదయంలోనికి స్వీకరించి ఆ ప్రభునికి వందనాలను తెలియచేద్దాం. పిల్లల కొద్దిసేపు 2 నిమిషాలు కనులు మూసుకొని ఆ ప్రభుని ప్రార్థించుదాం. 2 నిమిషాలు అద్భుతాల అంతోని వారిని ప్రార్థించుదాం. ప్రసంగ ఆరంభములో పీఠాధిపతులు మనందరినీ ఒక సవాలు విసిరారు. అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి కదా, 5 వారాలు వచ్చి చూడు, 7 వారాలు వచ్చి చూడు, 9 వారాలు వచ్చి చూడు అని పీఠాధిపతులు సెలవిచ్చారు. పిల్లరా, మన విశ్వాసం ఎలాంటిది? 1 వారము వచ్చి ప్రార్థించి కనుమరుగయ్యేటువంటి విశ్వాసమా, లేదా పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసమా? ప్రభుని అర్థించుదాం. పిల్లరా, ప్రేమ సాగరుడైనటువంటి అంతోని వారు ప్రభుని విశ్వసించారు. ఆయన ప్రేమను ఆస్వాదించారు. దేవుని యొక్క పనిముట్టుగా, సాధనంగా మారారు. ఓ అద్భుత కరుణిగా విలసిల్లుతూ ఉన్నారు. మనందరి ప్రార్థనలను, మనందరి విన్నపములను ఆ సజీవుడైనటువంటి దేవుని చెంతకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. పిల్లరా, కొద్దిసేపు కనులు మూసుకొని మన హృదయాన్ని తెరచి విశ్వాసముతో ఆ ప్రభుని ప్రార్థించుదాం. గొప్ప పండుగ రోజు ఇది. జూన్ 13వ తేదీ అద్భుతాల అంతోని వారి మహోత్సవం. ఈ పండుగ రోజున ఆ అంతోని వారిని, ఆ ప్రేమ సాగరుడైనటువంటి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభుని వేడుకుందాం. పిల్లరా, మన కష్టము ఎలాంటి క్లిష్టమైనదైనా కావచ్చు, ఆ సమస్య ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము బాధపడుతూ ఉన్నటువంటి సమస్య కావచ్చు, ఆ సమస్య కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు. ప్రభుని ప్రార్థించుదాం. కుష్ఠరోగిని స్వస్థపరచినటువంటి దేవుడు, అంధుడైనటువంటి లాజరును స్వస్థపరచినటువంటి దేవుడు, 12 సంవత్సరములుగా ఆ యొక్క రక్తస్రావముతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీని స్వస్థపరచినటువంటి దేవుడు ఇదిగో నీ చెంతకే నడచి వస్తూ ఉన్నాడు. పిల్లరా, తరచి చూడు, ఆ ప్రభుడైన బాలయేసు అంతోని వారి హస్తాలలో ఉండి నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతోని వారిని సహాయమడుగు. అయ్యా, ఇదిగో నన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్య ఇది, నన్ను బాధిస్తూ ఉన్నటువంటి సమస్య ఇది, నాకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నటువంటి సమస్య ఇది, నాకున్నటువంటి అనారోగ్యము ఇది, నా బిడ్డలు నా మాట వినడం లేదయ్యా, అయ్యా నాకు ఉద్యోగము లేదయ్యా, అయ్యా నాకు ఇల్లు లేదయ్యా. ప్రభుని ప్రార్థించు. పిల్లరా, కోర్టు సమస్యల, ఉద్యోగ సమస్యల, చదువు సమస్యల, కుటుంబములో శాంతి లేనటువంటి, సమాధాన
రహితమైనటువంటి జీవితమా? అంతోని వారి ద్వారా ప్రభుని అర్థించు. ఆయన మధ్యస్థ ప్రార్థన కోసం అర్థించు. ఎంతోమంది ఇదే ప్రాంగణములో ఇక్కడకు వచ్చి దివ్యబలి పూజలో పాల్గొని విశ్వాసముతో అర్థించి అద్భుతాలు పొందారే. అయ్యా, ఇదిగో నాకు కూడా అలాంటి అద్భుతాన్ని నా కుటుంబంలో, నా జీవితంలో ప్రసాదించు తండ్రి అని అర్థించు. ప్రేమ సాగరుడైనటువంటి అంతోని వారు నీ ప్రార్థనను తన హస్తములలో ఉన్నటువంటి బాలయేసు చెంతకు తీసుకొని వెళ్తారు. ప్రభుని ప్రార్థించుదాం ఈ చిన్న గీతం ద్వారా. ఓ ప్రేమ సాగరా అంతోని వారా అనేటువంటి ఆ చిన్న చరణాన్ని పాడుకుందాం. ఓ ప్రేమ సాగరా అంతోని వారా నీ ప్రేమ చరితము ఆనందభరితము, ఆనందభరితము. ప్రియ సహోదరి సహోదరులారా, రెండే అద్భుతాలు మీకు చదివి వినిపిస్తాను. మిగతావి వచ్చే రేపు ఆదివారము మీకు చదవడం జరుగుతుంది. దయచేసి ఓపికతో ఈ రెండు సాక్ష్యాలు మనం ఆలకించుదాం. ఇప్పటికే సమయమైంది కనుక. మా బాబుకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నదని డాక్టర్లు చెప్పారు. ఈ రాయి మందులకు కరగకపోతే ఆపరేషన్ చేయాలి అన్నారు. వెంటనే నేను ఇక్కడికి వచ్చి అంతోని వారిని వేడుకొనగా మరి 1 నెల రోజులలోనే ఆ స్టోన్ మందులతోనే కరిగిపోయింది. నేను అంతోని వారికి స్తోత్రముగా కృతజ్ఞతలతో 516 రూపాయలు కానుకగా ఇస్తూ ఈ సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను అని ఒక సహోదరి అంటోంది.
నా పేరు చెవూరి ప్రభావతి, అబ్బాయి సంతోష్ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో పాస్ అయితే సాక్ష్యం ఇస్తానని ప్రార్థన చేసుకున్నాను. పాస్ అయ్యాడు అని సాక్ష్యం ఇస్తూ 1000 రూపాయల కానుకగా ఇస్తున్నారు. నా పేరు పి అమూల్యం. నాకు షోల్డర్ పెయిన్ వచ్చి చాలా బాధపడ్డాను. అంతోని వారిని ప్రార్థన చేసుకోగా అద్భుత రీతిన ఆ షోల్డర్ పెయిన్ తగ్గింది. కానుకగా 500 రూపాయలు ఇస్తున్నాను. నా పేరు షేక్ బాజీ. 5 మంగళవారాల సమయంలో నేను నా ఆరోగ్యము గురించి ఇక్కడకు వచ్చి అంతోని వారిని ప్రార్థించుకున్నాను. అద్భుత రీతిన స్వస్థత కలిగింది అని ఈ అన్యురాలు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్టు కొడదామా? 500 రూపాయలు కానుకగా ఈ సహోదరి మనకు ఇస్తోంది. అదేవిధంగా నా పేరు జొన్నలగడ్డ జోజమ్మ, మా ఊరు లింగారావుపాలెం. నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ పరీక్షలు చేసి పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పారు. నాకు చాలా భయం వేసింది, టెన్షన్ వచ్చింది. మరి డాక్టర్ టెన్షన్ పడితే బీపీ ఉంటుంది కనుక ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు అని అన్నారు. మరి భయంలో ఆ సమయంలో నేను అంతోని వారిని ప్రార్థన చేసుకున్నాను. కుదుట పడ్డాను. అంతోని వారా, నాకు టెన్షన్ లేకుండా చేయండి, నా ఆపరేషన్ చక్కగా జరిగేటట్టు చూడండి, నేను పుణ్యక్షేత్రానికి వచ్చి సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను. అద్భుతంగా నా భయం పోయి స్థిమితపడి ఆపరేషన్ ఎంతో చక్కగా జరిగింది. అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారానే ఇది జరిగింది అని కృతజ్ఞతగా 200 రూపాయలు ఈ సహోదరి కానుకగా సమర్పించుకుంటోంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుని స్తుతించుదాం. స్వీకరించు మా దీన కానుక, కరుణతో ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడమైన ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి గౌరవార్థం మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపుము. పునీతుని జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారం నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబించినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుడా యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను,
వారి ప్రార్థన సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. ప్రభువు నామమున వీక్షియువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడగు మా 14వ సింహరాయలు జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము.
మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయంది లోకమును వీడిన వాళ్ళనందరినీ, ఈ పవిత్ర పూజాబలిని సమర్పించుచు ఉన్న వారి కుటుంబములలోను, మా అందరి కుటుంబములలో మరణించిన వారలను దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము జీవింతుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరతి ఆరతి దైకొను దేవా. ఆరతి ఆరతి దైకొను దేవా. మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా. మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా. ఆరతి ఆరతి దైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. ఆరతి ఆరతి గైకొను దేవా. ఆరతి ఆరతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా. ఆరతి ఆరతి గైకొను దేవా. ఆరతి ఆరతి గైకొను దేవా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. ప్రభు ఈ దివ్య సప్రసాదము భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆనందించాత్మాహారం రండి రండి స్వీకరించగా మోదముతో ఆనందించాత్మాహారం నీ జ్ఞాపకార్థమే ప్రభు నీ దివ్య సప్ర
ప్రసాదము గమ పమ పమ గమ గమ పని గమ గస గజ సమమ పమ గని గని ఈ ద్రాక్షరసములు నీ రక్తము ఈ అప్పరూపములు నీ దేహము ఈ ద్రాక్షరసములు నీ రక్తము ఈ రొట్టెను భుజించుదము ఈ రసమును సేవించుదము ఈ రొట్టెను భుజించుదము ఈ రసమును సేవించుదము ఆమె భక్తితో లోకందము ఆమె భక్తితో లోకందము రండి రండి స్వీకరించగా మోదముతో ఆరాధించాత్మాహారం రండి రండి స్వీకరించగా మోదముతో ఆరాధించాత్మాహారం ఈ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును మీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన మధ్యకు మన గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు శ్రీ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారిని మరి సాదరముగా బలిపీఠం ముందుకు ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని చిరు సన్మానంతో వారిని సత్కరించబోతూ ఉన్నాం. ఈ పండుగ దివ్య పూజా బలికి విచ్చేసి ఈ పండుగ దివ్య పూజా బలిని సమర్పించి చక్కని దేవుని వాక్యాన్ని అందజేసిన పూజ్య పీఠాధిపతులకు అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారు మరి చిన్నస్వామి వారి ఇరువురు కూడా మన మేత్రాణులను శాలువాతోటి పూలమాలతోటి సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. పండుగ శుభాకాంక్షలను మేత్రాణులకు మనందరము కూడా తెలియజేద్దాం. ఇప్పుడు దేవాలయ పెద్దలు కూడా మన పీఠాధిపతులను సన్మానిస్తారు. ఈ పుణ్యక్షేత్రం పండుగని మరి ఎంతో ఘనముగా జరిపింపజేసిన గుడి పెద్దలు మరి మన మేత్రాణులను సన్మానిస్తున్నారు శాలువాతోటి పూల మాలతోటి. ఇప్పుడు యూత్ కురవాళ్ళు తండ్రి గారిని శాలువాతోటి పూలమాలతోటి సన్మానిస్తున్నారు. పుణ్యక్షేత్ర వాలంటీర్స్ కూడా తండ్రి గారిని సత్కరిస్తున్నారు శాలువాతోటి పూలమాలతోటి.
పునీత అంతోని వారు, అద్భుతాల అంతోని వారి యొక్క పండుగ ఈ రోజున ఎంతో ఘనముగా జరుపుకుంటూ ఆ పావన చరిత్రని యొక్క ఆశీస్సులు మనపైన, మన కుటుంబాలపైన అమితముగా దిగిరావాలని ఆ పుణ్యమూర్తి పండుగని ఘనముగా జరుపుతూ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు మన పీఠాధిపతులు మరియు వికార్ జనరల్స్ మరియు ప్రొక్రేటర్ ఫాదర్ గారు మరియు పెద్దలు. మీరు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ హ్యాపీ ఫీస్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మన అందరి పండుగ. అంతోని వారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి రావాలని పక్క వాళ్ళని కూడా పలకరిస్తూ పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుందాం. సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను అందచేస్తున్నాను. పిల్లరా, నిన్నటి రోజున ఈరోజు ఉదయము అన్ని చోట్ల బాగా పెద్ద వర్షం పడింది. మరి ఈరోజు సాయంత్రం ఎలా ఉంటుందో, మన దివ్యబలి పూజకు వాతావరణం అనుకూలిస్తుందో లేదో అని కొంచెం భయం వేసినా కూడా ఈ రోజున ఈ దివ్యబలి పూజను చక్కగా మనం జరుపుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, ఆయనను స్తుతించేటువంటి గొప్ప సమయాన్ని దేవుడు మనకు ఈ మంచి వాతావరణం ద్వారా దయచేసినందుకు గట్టిగా చప్పట కొడుతూ ఆ త్రియేక దేవునికి వందనాలను తెలియజేసుకుందాం. పిల్లల, మనందరికీ ప్రియమైనటువంటి పునీతులు, మన పాలక పునీతులు పునీత అంతోని వారు, మరి వారి పండుగను జరుపుకుంటున్నాం. గట్టిగా చప్పట కొడుతూ ఆ యొక్క అద్భుత కరుణి, ఆ యొక్క పునీత అంతోని వారిని మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా అద్భుతములు చేయ మనందరం కూడా ప్రార్థించుదాం. మరి ఈ గొప్ప పండుగను జూన్ 13వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క గొప్ప పండుగలో పాల్గొనడానికి అడగగానే సమ్మతించి ఈ రోజున మన మధ్యకు వచ్చారు మన ప్రియతమ పూజ్య పీఠాధిపతులు, మహాగణత వహించిన చిన్న బత్తిని భాగ్యయ్య తండ్రి గారు. ఈ దేవబలి పూజను సమర్పించి ఎంతో చక్కగా ప్రసంగించి అద్భుతాల అంతోని వారిని గురించి ఎంతో చక్కగా వివరించి మన జీవితంలో పవిత్రత, పావనత గురించి, విధేయత గురించి, వినయం గురించి ఏ విధంగా ఉండాలో గొప్ప సందేశాన్ని అందించినటువంటి పీఠాధిపతులకు గట్టిగా చప్పట్లు కొడుతూ మన కరతాళ ధ్వనుల ద్వారా పీఠాధిపతులను అభినందిస్తూ వారికి వందనాలను, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజున ఉదయము అనేక మంది గురువులు, మరి మన మీద ఉన్నటువంటి ప్రేమతో అనేక మంది గురువులు మన సంతోషములో పాల్గొనడానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ దివ్యబలి పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినటువంటి ప్రతి గురువుకు మన కరతాళ ధ్వని ద్వారా వారికి వందనాలు చెప్దాం. గట్టిగా మన చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి ఈ యొక్క పండుగ మహోత్సవ ఏర్పాట్లను చేసుకున్న ఆరంభం నుంచి కూడా అనేక మంది గురువులు మనకు సహాయ సహకారాలను అందజేశారు. మరి ముఖ్యంగా వికాస్ జనరల్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి, ఫాదర్ చాట్ల మరియదాస్, అదేవిధంగా కోర్ కమిటీగా వ్యవహరించినటువంటి వీరిద్దరితో పాటు ఫాదర్ కరుణాకర్, వీరు ముగ్గురు కూడా అనేక రకాల సూచనలు, సలహాలు ఇచ్చి ఈ పండుగను ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి సహకరించారు. వారితో పాటు అనేక మంది గురువులు కూడా మనకు సహకరించారు. వారితో పాటు ఎంసీగా ఈరోజు వ్యవహరించినటువంటి ఫాదర్ ప్రభు కుమార్, అదేవిధంగా ఈరోజు దివ్యబలి పూజలో వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి రెవరెండ్ ఫాదర్ అల్లం చెన్నపరెడ్డి, అదేవిధంగా సామాజిక మాధ్యమాలను, దివ్యవాణి టీవీల విషయాలను చూసుకున్నటువంటి ఫాదర్ మనోజ్, అదేవిధంగా ఫాదర్ సంతోష్, అదేవిధంగా రిసెప్షన్ చూసుకున్నటువంటి ఫాదర్ రాజీవ్, మరి పూజాబలి ఉద్దేశాలు చదివినటువంటి ఫాదర్ అనిల్, అదేవిధంగా భోజనపు ఏర్పాట్లను చూసుకుంటూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఎస్వి థామస్, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ కరుణాకర్, మరి అనేక ఫాదర్స్, మరి యూట్యూబ్ ఛానల్ విషయాలు చూసుకుంటున్నటువంటి ఫాదర్ రాజు, ఫాదర్ మనోజ్, ఫాదర్ యాంటనీ, వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రీతిల వారు మనకు సహాయ సహకారాలు అందించినందుకు గాను గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ గురులందరి నిమిత్తము దేవునికి వందనాలను తెలియజేసుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో మనందరం కూడా విన్నాం. చక్కనైనటువంటి వీణులకు విందుగా ఆలపించబడినటువంటి పాటలు మన నేత్రాసన గాయక బృందం, దానికి సారథ్యం వహించినటువంటి రెవరెండ్ ఫాదర్ ఉన్నవ కిరణ్. థ్యాంక్ యూ ఫాదర్ కిరణ్. అదేవిధంగా వారికి సహకరించినటువంటి మన యువ గురువులు, గట్టిగా చప్పట్లు కొడదామా? వారందరూ ఎంతో చక్కగా తమ మృదు మధురమైనటువంటి స్వరాల ద్వారా మనందరినీ కూడా ఎంతో రంజింపచేసి ఉన్నారు. అదేవిధంగా మన గాయక బృందం సహోదరులు కూడా గట్టిగా చప్పట్లతో గాయక బృందాన్ని అందరినీ కూడా అభినందించుద్దాం. చక్కని స్వరాలతో మనందరినీ కూడా దేవుని యొక్క దివ్యబలి పూజలో స్తుతించేటువంటి విధంగా వారు పాడినందులకు. అదేవిధంగా ప్రియ సహోదరుల బలిపీఠ అలంకరణ చేసినటువంటి కన్యలు ప్రశాంతి నిలయం జేఎంజే సిస్టర్స్, మరి సిస్టర్ లిసీనా, మరి వారి కమ్యూనిటీకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మున్సిపాలిటీ విషయంలో కానీ, లేదా మరి ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు కానీ, పోలీసుల నుంచి అనుమతులు కానీ, వీటన్నిటినీ కూడా అనేక మంది పెద్దలు సహకరించినారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున అనేక మందికి మనము ప్రేమ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు వలసినటువంటి అనుమతులను ప్రభుత్వం వారు అందజేశారు. మరి ఆ ప్రభుత్వ శాఖలన్నిటికీ కూడా నేను కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ నీటి సరఫరా చూసుకున్నటువంటి మరి అన్నకు, మరి బాణసంచా వారికి, పోలీసుల అనుమతిని పొందినటువంటి వారికి, సౌండ్ సిస్టమ్ చూసుకున్నటువంటి నవీన్కు, ఇల్యూమినేషన్ చూసుకున్నటువంటి DBNS లైటింగ్ వారికి, షామియానా నరసింహరావుకు, అదేవిధంగా సెక్యూరిటీ వారికి, మర్యాదల సభ్యులకు, కొచ్చర్ల మరేదాస్, వెలాంగిని మాస్టర్, పెదకోట్ల బాలశౌరి మాస్టర్, అదేవిధంగా ఎం ప్రసాద్, యూత్ సభ్యులు, వత్తాసు బాలరు, అదేవిధంగా చుక్కా ఇగ్నీష్ చంద్రపాల్ గారు, అదేవిధంగా సంఘ పెద్దలు సుదర్శన్, మేకల ప్రకాష్, సుధీర్, NG ప్రకాష్, బాలశౌరి, రాజేంద్ర ప్రసాద్, దేవయ్య, మరేదాసు, దేవసాయం, శాంతయ్య, వీరందరికీ కూడా నేను కృతజ్ఞత వందనాలను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మరి ప్రతి మంగళవారం కూడా వాలంటీర్స్ అనేక రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరి నిమిత్తము గట్టిగా చప్పట్లు కొడుతూ వారందరినీ కూడా అభినందిస్తాం. మరి నేను ఎవరినైనా మరచిపోతే నేను క్షంతవ్యునను. మరి క్షమించి మరి వారికి రెండంతల ప్రభుని యొక్క దీవెనలు, అంతోని వారి ఆశీస్సులు వారికి లభించాలి అని నేను కోరుకుంటున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యము ప్రియ సహోదరులారా, మరి మన విచారణలో పనిచేస్తున్నటువంటి మరి నాకు మన సిబ్బంది గత 3-4 వారాలుగా ఈ యొక్క పుణ్యక్షేత్ర ఆవరణను శుభ్రంగా ఉంచడానికి మన సిబ్బంది అనేక రకాలుగా వారు మరి పనిచేస్తున్నారు. మరి కాజా కావచ్చు, లేదా వంట సిబ్బంది కావచ్చు, లేదా పనిచేస్తున్నటువంటి క్లీనింగ్ లేడీస్ కావచ్చు, వీరందరూ కూడా ఎన్నో రకాలుగా శ్రమిస్తూ వస్తున్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు వారిపై నిండుగా రావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. చివరిగా ప్రియ సహోదరులారా, మీరు లేకపోతే పండుగే లేదు, మీరు లేకపోతే పండుగే లేదు. మరి మీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయానికి కావచ్చు, విరాళాలకు కావచ్చు, అన్నిటికి మించి ప్రతి వారం, ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి అంతోని వారిని ప్రార్థిస్తూ, ఇక్కడికి వచ్చి అంతోని వారిని అర్థిస్తూ ప్రతిరోజు కూడా, అంతేకాదు అనేక మంది భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరందరి నిమిత్తము నేను ఆ దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరి మొరలను ఆలకించి మీ యొక్క అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ భగవంతుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించాలి అని ఈ పండుగ రోజున కోరుకుంటూ మరి మారు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను అందజేస్తున్నాను. మరి అదేవిధంగా కన్యస్త్రీలు అనేక మంది మరి ఈ రోజున ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనడానికి, ఈ యొక్క ఉత్సవ సంరంభంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోలీ యూకరిస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూడా లేచి చివరి ఆశీర్వాదాన్ని మన పీఠాధిపతుల నుంచి తీసుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరులారా, ఈనాడు ఈ పండుగను ఎంతో ఆడంబరముగా గొప్పగా చేసుకోవడానికి మరి దోహదపడినటువంటి వాళ్ళు మీ విచారణ రెక్టర్ ఫాదర్ గారు, ఈ యొక్క ష్రైన్ రెక్టర్ అయినటువంటి మోన్సినోర్ మరి విజీ గారు, వాళ్ళు మరి అల్లం చిన్న శవరెడ్డి గారు, వారితో సహకరిస్తున్నటువంటి వాళ్ళ మరి అనిల్ ఫాదర్, వీళ్ళిద్దరు మరియు వీళ్ళతో ఒక కమిటీ అయ్యి కొంతమంది ఫాదర్లు మరి ఇక్కడ మరి సంఘం ఈ యొక్క ఈ ష్రైన్లో ఉన్నటువంటి పెద్దలు
వారి యొక్క సంఘం, యువకులు, మహిళా సభ్యులు అందరూ కూడా ఎంతో గొప్పగా మరి సహకరించి ఫాదర్ గారితో ఇంత గొప్పగా జరుపుకున్నటువంటి ఈ పండుగకు గాను మీ ఫాదర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించి వారిని దేవుని ఆశీస్సులు వారికి అందజేస్తూ ఉన్నాను. అలానే మరి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చేసి మరి పాదువాపురి అంతోని వారు, పునీత పాదువాపురి అంతోని వారి పండుగను ఎంతో గొప్పగా జరుపుకున్నందుకు మీకు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. మరి నేను చెప్తే రెండోసారి అవుతుంది, రెండోసారి కాదు, ఇద్దరు చెప్పినట్టు అవుతుంది. పాటలు బాగా పాడారు, కంగ్రాచులేషన్స్. ముందుగా మరి ఫిమేల్ స్వరానికి వారికి కంగ్రాచులేషన్స్, తర్వాత ఫాదర్ల స్వరానికి కంగ్రాచులేషన్స్. నడిపించినటువంటి మరి ఈ యొక్క గాయక బృంద నాయకుడికి కంగ్రాచులేషన్స్. మరి వాయిద్య సహకారాలకి కూడా మరి కంగ్రాచులేషన్స్. బాగా పాడారు. ఎప్పుడు ఒక స్పెషల్ కొత్తదనం అనిపిస్తూ ఉంది మీరు పాడినప్పుడు. అది ఎంతో సంఘానికి దోహదపడుతుంది. వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో అది ఒక భాగంగా మిగిలిపోతుంది. కాబట్టి అందరికీ ఈ పండుగలో మరి ఈ పండుగకి ఏదో ఒక రకంగా సహకరించిన మీ అందరికి కూడా దేవుని ఆశీస్సులు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇంకొక ఎంసీ ఫాదర్ ప్రభువుని మర్చిపోయినట్టున్నాం. ప్రభు ఫాదర్కి కూడా థ్యాంక్స్ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఫాదర్ ప్రభు. బాగా ఆర్గనైజ్ చేశారు, బాగా మరి అన్నీ సక్రమంగా జరిగేటట్లుగా చూశారు. గాడ్ బ్లెస్ యూ. అద్భుతాల పునీతుడా క్రీస్తు సువిశేష బోధకుడా, ప్రార్థించుమయా ఈ దీన జనులకై. ప్రార్థించు ప్రభు యేసుని పాదువా పురవాసి పునీతంతో నివారా ప్రాపున చేరి భక్తులకై ప్రార్థించు ప్రభు యేసుని. ప్రియ యేసుని సేవకుడా ప్రభు సువిశేష బోధకుడా, ప్రియ యేసుని సేవకుడా ప్రభు సువిశేష బోధకుడా, ప్రేమలు మా కొరకు ప్రార్థించుమా. పాదువా పురవాసి